జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులకి విజ్ఞప్తి. మనకు కాలసర్పదోషం అన్నటువంటిది అందరూ అంటూ ఉంటారు. కాలసర్పదోషం అన్నది జాతకంలో అని చెప్తూ ఉంటారు. ఈ కాలసర్పదోషం ప్రభావం ఎలా ఉంటుంది అని మనం పరిశీలించినట్లయితే, పిల్లలు విద్యలో అంటే ఎంత చదువుకున్నప్పటికీ మార్కులు రాకపోవడం, మనం బాగా చదువుకున్నాము, అన్ని విషయాల్లో బాగా ముందుంటాము, అయినప్పటికీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఎగ్జామ్ సమయంలో ఆటంకాలు రావడం, లేదా హెల్త్ ఇష్యూస్ రావడం, ఎగ్జామ్కి అటెండ్ కాలేకపోవడం, సరే ఎగ్జామ్ రాస్తున్నప్పటికీ మనకు గుర్తు రాకపోవడం, తెలిసినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ ఆ సమయంలో మనకు గుర్తు రాలేకపోవడం, అలాగే విద్యలో ఈ విధంగా ఆటంకాలు ఉంటాయి. రెండవది వివాహం. అంటే సంబంధాలు మనం ఎన్ని చూసినప్పటికీ ఒక సంబంధం కూడా కుదరకపోవడం, అసలు సంబంధాలే రాకపోవడం ఒకటి. ఒకవేళ సంబంధాలు వచ్చినప్పటికీ చూడడం, వెళ్ళిపోవడం, సిల్లీ రీజన్స్ వల్ల సంబంధం కుదరకపోవడం. అలాగే ఆరోగ్య విషయంలో మనం ఎంత సంపాదించినప్పటికీ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు అయిపోవడం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే పెద్దగా బాధించబడడం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక కెరియర్లో సెటిల్ కాలేకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, చిన్న చిన్న మార్కుల్లో ఉద్యోగం మిస్ అయిపోవటం, మనం ఎంత గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఉద్యోగంలో ఏ ఉద్యోగము దొరకకపోవడం, సరే ఏదో ఒకటి చేద్దామన్నప్పటికీ అందులో మనం నిలదొక్కుకోలేకపోవడం, అలాగే ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్థాన మార్పులు, ఇక్కడ కొన్ని రోజులు కాగానే మళ్ళీ వెంటనే మారిపోవడం, అందులో ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం, వాటి వల్ల మనం టెన్షన్ పడటం, ఇవన్నీ కూడా కాలసర్పదోషం వల్ల కలిగేటువంటి ఫలితాలు. అలాగే ఈ కాలసర్పదోషం అన్నటువంటిది ఎలా వస్తుంది అంటే, పూర్వం మన పెద్దవాళ్ళు నాగ సంబంధమైనటువంటి సర్పాలు చంపిన, లేదా సర్పానికి నిలయమైనటువంటి పుట్టలు త్రవ్విన, అలాగే ఈ జాతక చక్రంలో రాహు కేతువుల మధ్య మిగిలినటువంటి గ్రహాలన్నీ ఉన్నా దీన్ని కాలసర్పదోషం అని పరిగణిస్తారు. అంటే లగ్నంలో రాహు ఉన్న, లగ్నంలో కేతు ఉన్న, లగ్నం నుంచి 7వ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉన్న వైవాహిక సమస్యలు తలెత్తడం, వివాహం అయినప్పటికీ ఆ వివాహంలో మనశ్శాంతి లేకపోవడం, గొడవలు, కొట్లాటలు, చికాకులు, కోర్టులు, కేసులు ఇలా జరుగుతూ ఉంటాయి. కనుక ఈ కాలసర్పదోషానికి పరిహారం ఏమిటి అంటే, రానున్నటువంటి జనవరి 24వ తారీఖున స్కంద షష్ఠి అన్నటువంటి గొప్ప తిథి ఉన్నది. షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి తిథి నాడు మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకున్న ఆ స్కంద షష్ఠి రోజున రాహుకేతువుల సంబంధమైనటువంటి పూజలు చేయించుకున్న, సర్ప సంబంధమైనటువంటి సూక్తంతో హోమం జరిపించుకున్న, రాహుకేతువుల యొక్క పూజలు జరిపించుకున్న ఆ యొక్క ఫలితము త్వరగా మనకు లభిస్తుంది. అంటే స్కంద షష్ఠి తిథి రోజున ఈ నాగ సంబంధమైనటువంటి దోష నివృత్తి అంటే జపము, తర్పణము, హోమము, దానము ఇలాంటివి చేస్తే తప్పకుండా ఈ నాగదోషంలో ఉన్నటువంటి యొక్క దోష ప్రభావం పరిపూర్ణంగా తగ్గిపోతుంది. కనుక ఈ రానున్నటువంటి జనవరి 24వ తారీఖున స్కంద షష్ఠి అన్నటువంటి గొప్ప తిథి ఉన్నది. ఆ రోజున వీటికి సంబంధించినటువంటి పరిహారాలు జరిపించుకోవడం సర్వదా శ్రేయస్కరం. జై శ్రీమన్నారాయణ.